ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అందరికి కూడా నాడు ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫుల్ఫిల్ చేస్తుంది, అమలు చేస్తుంది. అలాగే కోదండరామ్ సార్ ను క్యాబినెట్ లో తీసుకొని ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థను గాడిన పెడతామని చెప్పేసి ఈ రోజు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సర్దార్ వినోద్ కుమార్. ఎస్, ఓయూ విద్యార్థి నేత స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కోదండరామ్ గారికి భవిష్యత్తులో ఖచ్చితంగా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలి. విద్యాశాఖను కేటాయిస్తే ఖచ్చితంగా విద్యావేత్తగా ఇక తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెడతారు. గత సర్కార్కు ఈ సర్కార్కు కంపేర్ చేస్తే గత ప్రభుత్వంలో ఇక పేపర్ లీకేజీలు అందరూ చూసిందే, ఇక గ్రూప్ 1 పోస్ట్ పోన్లు, అనేక సమస్యలతో విద్యార్థులు నిత్యం నిరుద్యోగులు బాధపడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక టీజీపీఎస్సీ ఏదైతే టీఎస్పీఎస్సీని కాస్త తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీగా ఏర్పాటు చేసింది, టీఎస్పీఎస్సీగా ఉన్నటువంటి టీజీపీఎస్సీగా మారింది. ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తూ కొత్త చైర్మన్ మహేందర్ రెడ్డిని కూడా దీనికి నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ని నియమిస్తే విద్యా వ్యవస్థలో అనేక విప్లవ మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా విద్యాశాఖలో మరి ప్రొఫెసర్ కోదండరామ్ అడుగు పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానము అంతా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము ప్రొఫెసర్ కోదండరామ్ సంబంధించినటువంటి మరొక అప్డేట్ సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ నియమితులైతే అనేక విప్లవ మార్పులు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ తాజాగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు ఎన్నికల కంటే ముందు చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి వినవించినట్లు సమాచారము. సో ఈ నేపథ్యంలోనే మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్కి విద్యాశాఖ కేటాయిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు ప్రొఫెసర్ కోదండరామ్. ఇక కోదండరామ్ను మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. ఇక విస్తరణలో మరో 6గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బేషరతు మద్దతు ప్రకటించిన కోదండరామ్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి కోదండరామ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పైన నైతిక పైచేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖల్ని పెండింగ్ పెట్టారు. అందులో హోంశాఖతో పాటు విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్ మధ్య పోటీ నడుస్తోంది. మరోవైపు చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసము సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికి ఇవ్వబోతున్నటువంటి ప్రచారం కూడా భారీ స్థాయిలో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి మైనార్టీ కోటాలో అంటే ఫిరోజ్ ఖాన్, షబీర్ అలీ, ఇతర నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరూ మంత్రివర్గంలో అవకాశము రాబోతున్నటువంటి ప్రచారం గతంలో నడిచింది. కానీ ఆ ప్రచారానికి కాస్త రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక గతంలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతారో వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఉండవనేటువంటి మాటను కరాఖండిగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే షబీర్ అలీకి అయితే ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారులుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎవరైతే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా
సియాజ్ ఎడిటర్ మీర్ అలీ ఖాన్కి సంబంధించి కూడా మైనార్టీ శాఖ మంత్రిగా ఏర్పాటు చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా గవర్నర్ కోటాలో